కేంద్ర ప్రభుత్వం పామాయిల్ రైతులకు సంబంధించి దిగుమతి సుంకాన్ని తగ్గించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద పామాయిల్ రైతులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ మనతో పాటు రైతులను ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే దీనికి పామాయిల్కి సంబంధించి దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల ఎట్లా ఏ విధంగా నష్టపోతున్నారు? పామాయిల్ సుంకం దిగుమతి సుంకం తగ్గించడం వల్ల ఈ నెలలో ఒక 1500 నష్టపోయాం, టన్నుకు 1500 నష్టపోయాం. అసలు దిగుమతి సుంకం పెంచడం తగ్గించడం కాకుండా 40% అనేది నికరంగా ఉండాలి. 40% నుంచి తగ్గకుండా చూడాలి. 40% నుంచి పెంచినా పర్లేదు, 50% దాకా పెంచవచ్చు, కానీ 40%కి లోపు రావడానికి వీల్లేదు. వస్తే 22,000కి డౌన్ అయిపోతాం. 22,000కి తక్కువ అయిపోతే గిట్టుబాటు అవ్వం, రైతులకి గిట్టుబాటు, పామాయిల్ గిట్టుబాటు కాదు. అదే సమస్య. గతంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ పామాయిల్ ధరలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ధరలు పెంచామని కూడా చెప్పారు. అంటే ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు, ఆయన ఏం చెప్తున్నారు? ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన అక్కడ ఢిల్లీలో మాట్లాడుతున్నారు దాని గురించి. అది ఇంకా ఏ విషయం తెలియదు. మేము కలెక్టర్ గారికి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇద్దామని మేము వచ్చాం ఇక్కడికి. అది రైతు సంఘం నాయకులు కూడా ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల ప్రధానంగా ఎట్లాంటి నష్టం జరుగుతుంది రైతు? కేంద్ర ప్రభుత్వం పామాయిల్ సంబంధించిన దిగుమతి సుంకాన్ని 10% తగ్గించింది. అయితే 27.5% ఉన్న దిగుమతి సుంకం కాస్త 16% వచ్చింది. దీని ఫలితంగా ఇప్పటి వరకు టన్ ఆయిల్ ఫామ్ గెలలకి దాదాపు 20,120 రూపాయల ధర ఉండగా ఆ ధర కాస్త 18,650కి పడిపోయింది. మరొక 1,500 నుంచి 2,000 రూపాయల ధర పడిపోయి పరిస్తున్నది. అంటే టన్ను ఆయిల్ ఫామ్ గెలల ధర దాదాపుగా 15,000 నుంచి 16,000 వరకు ఉండే పరిస్తున్నది. అయితే ఈ కాలంలో కొద్దిగా ధర పెరిగింది అని చెప్పేసి రైతులు సంతోషిస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇతర దేశాలతో ఉన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ దాని ఆధారంగా ఇవాళ దిగుమతి సుంకాన్ని తగ్గించేయడం వల్ల ఇవాళ ఆయిల్ ఫామ్ రైతులు తీవ్రంగా నష్టపోయి పరిస్తున్నది. ఇప్పటికే వంట నూనెలు స్వయం సమృద్ధి లేక ప్రతి ఏటా కూడా 1,20,000 కోట్లకు పైగా వంట నూనెలు మన దేశానికి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. మరి విదేశీ మార్గద్రవ్యాన్ని ఆదా చేసే పామాయిల్ లాంటి పంటల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అట్లా ప్రోత్సహించకుండా ఇవాళ రైతులు ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఇవాళ దిగుమతి సుంకం తగ్గించడం చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే తన పునరాలోచన చేసి దిగుమతి సుంకాన్ని 40 నుండి 50% పెంచాలని చెప్పేసి మేము ఆయిల్ ఫామ్ రైతు సంఘం తరపున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కాబట్టి ధర పడిపోకుండా చర్యలు తీసుకుని టన్ను ఆయిల్ ఫామ్ గెలలకి 22,000 రూపాయల ధర ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఇది మొత్తంగా ఆయిల్ పామ్ రైతులు చెప్తున్నారు. ఇదైతే గతంలో ఉన్నటువంటి దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల ఇప్పుడు ప్రధానంగా రైతులు నష్టపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా దిగుమతి సుంకాన్ని 50% వరకు పెంచాలి. అదేవిధంగా గెలలకు సంబంధించి కూడా గిట్టుబాటు ధరను కల్పించాలని చెప్పి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సెంటితో మన ఆర్టీవీ ఏలూరు నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.